వ్యూవర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ట్రేడింగ్ సెక్షన్లో మనం ఏం తీసుకున్నాము దాని గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఈరోజు మనం 2 కాల్స్ మాత్రమే ఇచ్చాము. ఒకటి మ్యాక్స్ ఇండియా, ఒకటి బ్లూ స్టార్. మ్యాక్స్ ఇండియా బై అబౌవ్ 306 అండ్ ఎస్ఎల్ వచ్చేసి 304. యాక్చువల్లీ ఇది వచ్చేసి 302, ఇది సారీ 303, అది 304 తొందరలో పెట్టేశాను. సెకండ్ వన్ వచ్చేసి బ్లూ స్టార్ 1620 బై అబౌవ్ 1620 అండ్ ఎస్ఎల్ వచ్చేసి 1600. ఒకటి వచ్చేసి 0. ఇది మార్చినా కానీ మనం 303, అది వచ్చేసి 1%, ఇది వచ్చేసి 1.2%. ఇది మనకు మ్యాక్స్ ఇండియా యాక్టివేట్ అయింది, బ్లూ స్టార్ ఇంకా మనకు యాక్టివేట్ కాలేదు. ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏమి ఇచ్చామో దాని గురించి చూద్దాం. ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో నిన్నైతే ఏమీ ఇవ్వలేదు. ఈరోజు వచ్చేసి మార్నింగ్ ఫస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 వరకు మనకేం కాల్స్ అయితే ఏం రాలేదు. మనకు 11:22, 11:23 ఆ టైంలో ఫస్ట్ కాల్ ఇచ్చాను. అక్కడ మనం మామూలుగా 1%, 2% ఎస్ఎల్ ఉంటే మనం కాల్స్ ఇస్తూ ఉంటాను. తక్కువ ఎస్ఎల్ ఉన్నదానికి, ఎక్కువ ప్రాఫిట్ ఉన్నదానికి నేను చూస్తూ ఉంటాను. ఈరోజు కొన్ని స్టాక్స్ వచ్చేసి కనిపిస్తున్నాయి, కానీ దాని ఎస్ఎల్ మటుకు 4%, 5% కనిపిస్తున్నాయి. స్టాక్స్ అయితే చూసేదానికైతే బాగున్నాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే కరెక్ట్గా ఉంది, సపోర్ట్ లెవెల్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి, కానీ కాకపోతే 5% అట్టు ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేదు. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చేయండి అనేసి చెప్పాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి పెన్నార్ ఇండస్ట్రీస్, దాని గురించి చూస్తాం. అది ఎందుకు ఇచ్చినా చెప్తాను. పెన్నార్ ఇండస్ట్రీస్ రైట్, ఇదేనా. ఈరోజు మనకు ఇది మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. అది వచ్చేసి మనకు ఆల్ టైమ్ హైలో ఉంది ప్రజెంట్. పెన్నార్ ఇండస్ట్రీస్ మనకు ఆల్ టైమ్ హైలో ఉంది. ఓపెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయేసి ఈ ఫ్రేమ్లో చూస్తాము. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యేసి ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ మనకు 8% పెరిగింది. ఆల్మోస్ట్ 8%. అది ఫస్ట్ క్యాండిల్, 5 minutes క్యాండిల్. దాని తర్వాత హాఫ్ అన్ అవర్లో చూస్తే దాని సపోర్ట్ లెవెల్స్ 1 డే కానీ హాఫ్ అన్ అవర్లో చూస్తే దాని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది క్లియర్గా. రెసిస్టెన్స్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం వచ్చేసి మనకు ఆ సపోర్ట్ లెవెల్స్ అనేది బ్రేక్ చేసింది. మనకు సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేసేసి ఆల్మోస్ట్ ఇది సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసేసి ఫస్ట్ 5 minutes క్యాండిల్ మనకు ఆల్మోస్ట్ 8% పైకి వెళ్ళిపోయింది. నేను ఏమి ఇచ్చానంటే నేను ఇక్కడ క్లియర్గా ఫస్ట్ 5 minutes క్యాండిల్ని బ్రేక్ చేస్తే ఇది తీసుకోండి అని చెప్పాను. ఇది తీసుకోండి. ఇది ఇక్కడ వచ్చేసి ఇది దాని ఒక రెసిస్టెన్స్ వచ్చేసి కంప్లీట్గా ఫస్ట్ 5 minutes క్యాండిల్ మాత్రమే. అది కంప్లీట్గా మనకు ఇన్నర్ క్యాండిల్స్లోనే మూవ్ అయింది. అది హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్ ఇన్నర్ క్యాండిల్స్లోనే అది మనకు మూవ్ అయింది మొత్తం అంతా వచ్చేసి. ఒకవేళ రేపు బ్రేక్అవుట్ అయ్యేసి ఇక్కడ కానీ తీసుకుంటే ఈ లెవెల్స్లో వచ్చేసి ఈ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. దీని వన్ డే అనాలిసిస్ సెట్ ఉందంటే కంప్లీట్గా సేమ్ అంతే. ఈ లెవెల్ వరకు వచ్చింది, ఇక్కడ వరకు సపోర్ట్ తీసుకుంటానే ఉంది. సపోర్ట్ తీసుకొని వచ్చేసి మళ్ళీ ఈరోజు వచ్చేసి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఈరోజు ఇక్కడ మనం తీసుకునే దానికి అవకాశం ఉంది. ఫస్ట్ 5 minutes ఈరోజు వచ్చేసి ఈ జోన్ అనేది బ్రేక్ చేస్తే ఇక్కడ మనం తీసుకునే దానికి అవకాశం ఉంది ఇక్కడ. సో దానికనేసి నేను దీన్ని ఈరోజు ఫస్ట్ కాల్గా ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి అనేసి. బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకుంటే కంప్లీట్గా ఇది వచ్చేసి అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి ఇది అప్ ట్రెండ్ పోయేదానికి ఛాన్స్ ఉంది, కానీ బ్రేక్అవుట్ చేయలేదు. అది నా ఫస్ట్ ఈరోజు ట్రేడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి వర్క్ ఫార్మా. వర్క్ ఫార్మా కూడా సేమ్. ఈరోజు ఫస్ట్ అవర్ 5 minutesలో ఫస్ట్ క్యాండిల్ మనం తీసుకున్నాం. ఇది కూడా ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 8% పెరిగింది. ఇది కూడా వచ్చేసి దాని తర్వాత ఇది కంప్లీట్గా వచ్చేసి 1 monthలో చూసినా ఇది కూడా ఆల్ టైమ్ హైస్లోనే ఉంది. కంప్లీట్గా
ఆల్ టైమ్ హైస్లోనే ఉంది ఇది. దీనికి వచ్చేసి బోనస్ కూడా బోనస్ ఇష్యూ చేస్తున్నారు. 2 days బ్యాక్ దీనికి బోనస్ ఇష్యూ చేస్తున్నారు. అక్కడే ఈ గ్యాప్ అప్ అన్నది కూడా తీసుకున్నది. గ్యాప్ అప్ తీసుకున్నది ఇంకా పైకే వచ్చింది. ఇక్కడ కంప్లీట్గా కన్సాలిడేషన్, ఇది కూడా 5 minutesలో కంప్లీట్గా కన్సాలిడేషన్ 30 minutesలో ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యేసి మళ్ళీ ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి కన్సాలిడేషన్లోనే ఉంది. ఇది కూడా ఇక్కడ హై అన్నది బ్రేక్ చేస్తే, ఈరోజు హై అన్నదాన్ని బ్రేక్ చేస్తే ఇక్కడ మనకు ట్రేడ్ అన్నది తీసుకునే దానికి ఉంటుంది. కానీ ఈ ట్రేడ్ 2 ట్రేడ్స్ వచ్చేసి పెన్నార్ ఇండస్ట్రీస్, వర్క్ ఫార్మా, ఈ 2 వచ్చేసి నేను నా దాంట్లో ఎక్సెల్లో యాడ్ చేయకుండా మామూలుగా వీటికి మాత్రమే వచ్చి, ఎందుకంటే దీని యొక్క ఎస్ఎల్ అన్నది మినిమం టు మినిమం వేసుకున్నా కానీ 5% ఉంది. దానికన్నా ఏంటంటే నేను ఈ ట్రేడ్స్ అన్నది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయమన్నానే కానీ నేను చేయాలంటే కంపల్సరీ 2%, 2.5% ఎస్ఎల్ ఉంటే మాత్రమే చేస్తాను, లేకపోతే చేయను. అది ముందే చెప్పేసాను, అందుకనే అవి యాడ్ చేయలేదు. ఇది వర్క్ ఫార్మా, ఇది కూడా మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఇది కంప్లీట్గా ఆల్ టైమ్ హై అండ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అంతే. ప్లస్ న్యూస్ బోనస్ ఇష్యూ చేస్తున్నారు దీనికి. థర్డ్ వన్ దీప్ ఇండస్ట్రీస్ ఇచ్చాను, క్లోజ్ చేసేయమని చెప్పాను, దాంట్లో మొమెంటం లేదనేసి. థర్డ్ వన్ 1225కి DCMNVL ఇది ఇచ్చాను. ఇది 1 month టైం ఫ్రేమ్లో కంప్లీట్గా బొలింజర్ 1 month టైం ఫ్రేమ్లో ఇది కంప్లీట్గా బొలింజర్ స్క్వీజ్లో ఉంది ఇది. సో మంచి అక్కడ స్క్వీజ్ అనేది బ్రేక్అవుట్ అయితే మంచి మొమెంటం మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. సో 1 week చూద్దాం. 1 weekలో మనకు క్లియర్గా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి, లాస్ట్ వీక్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి కొత్త క్యాండిల్ అన్నది ఇక్కడ ఫామ్ అయింది. కొత్త క్యాండిల్ ఫామ్ అయ్యేసి కంప్లీట్గా పైకే పోతా ఉంది ఇది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా బాగుంది, మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా బాగుంది. 1 dayలో చూస్తే 1 dayలో సేమ్. 1 dayలో ఈ ఇన్నర్ క్యాండిల్ పడ్డది. ఇన్నర్ క్యాండిల్ పడేసి ఇది ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్. సో ఇన్నర్ క్యాండిల్ పడి దాన్ని బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసింది. ఆ నెక్స్ట్ క్యాండిల్ హై అన్నది మనం తీసుకున్న ట్రేడ్. ఈ క్యాండిల్ హై అన్నది మనం తీసుకున్నది ట్రేడ్. అది దాని గురించి కూడా చూపిస్తాను. ఇది 30 minutesలో హై అన్నది మనం తీసుకున్నది లాస్ట్ మూమెంట్లో ఇది బ్రేక్ చేసేసి మళ్ళీ క్లోజ్ అయినట్టు ఉంది. ఇక్కడ కానీ సపోర్ట్ కానీ తీసుకుంటే మనకు మంచి, ఇక్కడ కానీ సపోర్ట్ కానీ తీసుకుంటే ఇక్కడ నుంచి ట్రెండ్ అన్నది మనకు మంత్లీ టైం ఫ్రేమ్ పాజిటివ్గా ఉంది. మంత్లీ టైం ఫ్రేము స్క్వీజ్ చేస్తా, ఆ స్క్వీజ్లోంచి స్క్వీజ్ బ్రేక్అవుట్ అవుతూ ఉంది. సో ఇది ఒక మంచి సైన్. ఇది అది అక్కడ కానీ బ్రేక్అవుట్ కరెక్ట్గా కానీ అయితే మటుకు మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. అక్కడ వీక్లీలోనూ స్క్వీజ్లోనే ఉంది మనకు. అది 1 dayలో ఆల్రెడీ స్క్వీజ్ జరుగుతూ ఉంది. ప్లస్ ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఈరోజు క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది. ఈరోజు ఆ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ మనం తీసుకునే ట్రేడ్. అది ఇది కొంచెం ఆలస్యమైంది ట్రేడ్ తీసుకునేసరికి. సో నెక్స్ట్ వన్ మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ లుక్స్ గుడ్. 1 day Bollinger Band squeeze and 1 week and 1 month squeeze. Please check the price action in charts before taking the trade. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి 2 o'clockకి Lumax Tech
మనం తీసుకున్నది లుమాక్స్ ఆటో టెక్నాలజీస్, రైట్. సేమ్ ఇది కూడా ఆల్ టైమ్ హైస్లోనే ఉంది, కంప్లీట్గా ఆల్ టైమ్ హైస్లోనే ఉంది. 1 డే ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్క్వీజ్, 1 డే ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్. ఇది లాస్ట్ 3 days నుంచి ఇన్నర్ క్యాండిల్స్ పడితే ఈరోజు ఇన్నర్ క్యాండిల్ని బ్రేక్ చేసింది. ఈరోజు 30 minutes టైం ఫ్రేమ్లో సింపుల్గా చూస్తే ఈ ఒక్క క్యాండిల్ ఆల్మోస్ట్ మనకు 26th ఫామ్ అయిన క్యాండిల్ లోపలే 27th, 28th, 1st, ఈరోజు 4th డే. ఈరోజు వచ్చేసి ఈ 4 days దీని లోపల మాత్రమే మనకు కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ఆల్ టైమ్ హైలో ఉంది, పాజిటివ్గా ఉంది, బొలింజర్ స్క్వీజ్లోనే ఉంది. సో 1 day ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్, సో 30 minutes ఇన్నర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అండ్ 5 minutes ఇంటర్ క్యాండిల్ బ్రేక్అవుట్ కంప్లీట్గా. దానికనేసి దీన్ని కూడా ఇచ్చాను, దీన్ని కూడా. ఎందుకంటే ఇంత హెవీ కన్సాలిడేషన్ ఆల్ టైమ్ హైస్ అన్నీ పాజిటివ్గా ఉండి ఇంత హెవీగా కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయితే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. దానికోసం అనేసి అది ఇచ్చాను 2 o'clockకి. దాని తర్వాత 1 day ఇన్నర్ సర్కిల్ బ్రేక్అవుట్ విత్ 1 day స్క్వీజ్, గుడ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. ప్రైజ్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ హై. 30 minutes 1 hour, 1 hourలో కూడా మనకు ఇన్నర్ క్యాండిల్ ఏను. చెక్ దిస్ వన్ ఎట్ చార్ట్స్. డీప్ ఇంట్రెస్ట్ ఇస్తూ నాట్ యాక్టివేటెడ్ టిల్ నౌ, సో నో మొమెంటమ్, క్లోజ్ దిస్ వన్ అనేసి ఇచ్చేసాను. దాని తర్వాత మనం మ్యాక్స్ ఇచ్చాము, మ్యాక్స్ ఇండియా 306, 304. యాక్చువల్లీ ఇది 303, ఇది 304 నుంచి ఇచ్చాను. 304 దాని యొక్క 1:5 రేషియోస్ కూడా ఇచ్చేసాను. ఇది అరౌండ్ 240 అప్పుడు ఇచ్చున్నాను. దాని గురించి చూద్దాం. ఇది మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాను. ఇది కంప్లీట్గా వచ్చేసి ఇది వీక్లీ మంచి మొమెంటంలోనే మంచి మనకు అప్ ట్రెండ్లోనే, కంప్లీట్ అప్ ట్రెండ్లోనే ఇది జరుగుతూ ఉంది. 1 డేలో మనకు సపోర్ట్ అన్నది ఇక్కడ వస్తూ ఉంది. 1 డేలో మనకు సపోర్ట్ రెసిస్టెన్స్, ఇదంతా రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేసుకొని పైకి కానకపోతుంది. ఇది తీసుకోమని చెప్పనేది చిన్న ఎస్ఎల్తో 1% ఎస్ఎల్తో దీన్ని తీసుకోమని చెప్పాను. దీన్ని తీసుకునే దానికి ఇంకో కారణం కూడా ఉంది. లోయర్ టైం ఫ్రేమ్స్లో ఈరోజు దీనికి హెవీ వాల్యూమ్ అనేది ఈరోజు ఫామ్ అయింది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, లోయర్ క్యాండిల్స్లో ఈరోజు దీనికి హెవీ వాల్యూమ్ అనేది ఫామ్ అయింది ఇది. సో నేను దానికనేసి ఇది 306 రేంజ్లో వచ్చేసి దీన్ని తీసుకోమన్నాను. బ్రేక్అవుట్స్ అన్ని దగ్గర సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేసేదానికి మనకి ఎప్పుడన్నా కావాలంటే గ్యారంటీగా మనకు వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ బ్రేక్అవుట్ అనేది కంపల్సరీ కావాలా. ఏ ప్రైజ్ యాక్షన్లో అయినా కానీ మనకు క్లియర్గా ఒక సపోర్ట్ లెవెల్, ఒక రెసిస్టెన్స్ లెవెల్ కానీ, ఒక సపోర్ట్ అండ్ లెవెల్స్ కానీ, లేకపోతే మనకు ఎటువంటి బ్రేక్అవుట్స్ కాడ మనకు క్లియర్గా మనకు వాల్యూమ్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఈరోజు మనకు 5 మినిట్స్లో కానీ 30 minutesలో కానీ మనకు లో టైం ఫ్రేమ్స్ ఎస్పెషల్ కానీ దేంట్లో అయినా కానీ చూస్తే మనం క్లియర్గా మనకు వాల్యూమ్ అన్నది ఇక్కడ హెవీ వాల్యూమ్ అనేది మనకు చాలా జనరేట్ అయింది ఇక్కడ. సో దాని పక్కన అసలు కంపేరే లేదు అసలు కొద్ది రోజుల నుంచి. సో నేను దానికనేసి ఇక్కడ వచ్చేసి నేను ఇది ఈ బ్రేక్అవుట్ మ్యాక్స్ ఇండియాని తీసుకోమని చెప్తాను విత్ జస్ట్ 1% ఎస్ఎల్ అంతే అనేది. లాస్ట్ వన్ మనం తీసుకున్నది బ్లూ స్టార్ మ్యాక్స్ ఇండియా. ఈరోజు మళ్ళీ బ్లూ స్టార్నే తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను ఎందుకు తీసుకున్నానని.
స్టార్. బ్లూ స్టార్లో ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్లోనే ఉంది ఇది కూడాను. ఇది మనకు ఆల్ టైమ్స్ హైస్లోనే ఉంది. ఇది 1 month టైం ఫ్రేమ్. ఇది కంప్లీట్ స్క్వీజ్ పోయేసి ఇక్కడ మనం ఫస్ట్ ట్రేడ్ పోయినసారి తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు 1:1 మాత్రమే ఇచ్చింది. 1:1 ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్స్ అనేది లూస్ అయి ఉన్నాం ఇక్కడ. సో సెకండ్ ట్రేడ్ ఈరోజు మనము దీంట్లోనే తీసుకుందాం. ఇది ఆల్ టైమ్ హైస్లోనే మనకు మంచి పాజిటివ్గానే మనకు స్టాక్ అనేది కనిపిస్తూ ఉంది. సో 1 డే టైం ఫ్రేమ్లో మనం చూస్తే దానికి ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయని క్లియర్గా చూస్తే మనకేమో అబ్జర్వ్ అయిందంటే, మనకు ఫస్ట్ ట్రేడ్ మనం తీసుకున్నది వచ్చేసి ఈ రేంజ్లో తీసుకున్నాం. ఈ రేంజ్లో ఎందుకు తీసుకున్నాము, ఈ సపోర్ట్ లెవెల్స్ చూసుకొని ఈ విక్స్ అయి చూసుకొని అరౌండ్ ఇట్లా తీసుకున్నాం మనం ఫస్ట్ అది. సో ఇక్కడ ఫామ్ అయింది కానీ అక్కడ మటుకు సపోర్ట్ అనేది తీసుకోలేదు, అక్కడ బ్రేక్ డౌన్ అయింది. సెకండ్ టైం నేను ఈరోజు ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఈ విక్స్ని తీసుకున్నా. ఈ విక్స్ని కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, అప్ మళ్ళీ డౌన్ అయింది. సో నేను ఈ విక్స్ కాడ ఇది తీసుకున్నా. ఇది దేనికంటే దీని స్ట్రక్చర్ అంతా వచ్చేసి, దీని స్ట్రక్చర్ చూస్తే ఇది ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆల్ టైమ్ హై అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆల్ టైమ్ హై ఫామ్ అయిన తర్వాత కంప్లీట్గా రెడ్ క్యాన్సిల్ అనేది కంప్లీట్గా డామినేట్ చేసేసింది కిందకి. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ పాజిటివ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ పాజిటివ్ క్యాండిల్, మళ్ళీ కంప్లీట్గా పాజిటివ్, మళ్ళీ రెడ్ క్యాండిల్, 1 డే క్యాండిల్ వన్ సైడ్ మాత్రమే పోతుంది, మళ్ళీ కంప్లీట్గా రెడ్ క్యాండిల్స్, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యేసి మళ్ళీ సేమ్ కంప్లీట్గా వచ్చేసి పాజిటివ్ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసుకుంటానే పోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ కంప్లీట్గా వచ్చింది. ఇక్కడ నేను ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అని అనుకొని కాల్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యేసి పైకి పోతుంది అనేసి, కానీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయిపోయేసి మళ్ళీ కంప్లీట్గా కిందకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నది. ఇక్కడ మనకు ఈ లెవెల్ వరకు వచ్చింది. ఈవెన్ ఈరోజు కూడా రెడ్ క్యాండిలే, దీనికి కూడా చెప్తాను ఎందుకు తీసుకున్నాను అనేసి. సో సపోర్ట్ అనేది ఇక్కడ మనకు కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. సో సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ మనం ఎప్పుడైనా చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్ ఎలా జనరేట్ అవుతూ ఉంది అక్కడ అనేసి, రెసిస్టెన్స్ కాడ సపోర్ట్ కాడ మనం చూడాల్సింది వాల్యూమ్ అక్కడ. సో దీన్ని లోయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తే మనకు 30 minutes చూద్దాం. 30 minutes చూస్తే లాస్ట్ క్యాండిల్స్ చూస్తే హెవీ వాల్యూమ్ అనేది మనకు ఇక్కడ ఫామ్ అయింది, హెవీ వాల్యూమ్ ఫామ్ అయింది. 5 minutes చూద్దాం. మొమెంటం ఎలాగుంది అనేసి 5 minutes చూస్తే ఆల్మోస్ట్ హెవీ వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అయింది. సపోర్ట్ లెవెల్ కాడ 1 డేలో సపోర్ట్ లెవెల్ కాడ మనకు వన్ డేలో సపోర్ట్ లెవెల్ మనకు కనిపిస్తూ ఉంది. లోయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తే మనకు హెవీ వాల్యూమ్ అనేది ఇక్కడ మనకు 5 minutesలో కానీ హాఫ్ అన్ అవర్లో కానీ 15 minutes ఇంకా లోయర్ టైం ఫ్రేమ్స్లో మనకు స్టార్ట్ అయ్యేది 5 minutes కాబట్టి 5 minutes చెప్తున్నాను. ఇక్కడ మనకు హెవీ వాల్యూమ్ అనేది జనరేట్ అన్నది అవ్వడం అన్నది జరిగింది ఇక్కడ వచ్చేసి. సో ఒకే ఫార్మాట్లో కిందకు డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి హెవీ వాల్యూమ్ అన్నది ఇక్కడ మనకు ఫామ్ అయింది. దీని వెనక ఇక ట్రెండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసిన దాని వాల్యూమ్ కన్నా ఈరోజు ఫామ్ అయిన వాల్యూము హెవీ. అది దాని పై సైడ్ కానీ బ్రేక్అవుట్ అయితే సపోర్ట్ తీసుకునేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఇది. సో దానికనేసి ఇది ఇచ్చాను. ఇది నేను అనుకోవడం ఏంటంటే ఇది కంప్లీట్ రెడ్ గ్రీను, మళ్ళీ కిందకి మళ్ళీ వచ్చేసి కంప్లీట్గా జిగ్జాగ్గా పైకి, మళ్ళీ కంప్లీట్గా రెడ్ క్యాండిల్స్, మళ్ళీ కంప్లీట్గా మనకు గ్రీన్ క్యాండిల్స్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అనుకున్నాను, కానీ మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. సెకండ్ సపోర్ట్ కాడికి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ హెవీ లోయర్ టైం ఫ్రేమ్స్లో హెవీ వాల్యూమ్ అనేది కూడా జనరేట్ అయింది. ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంటే మంచి అవకాశం, ప్రాబిలిటీ అయితే ఉంది, ప్రాఫిట్స్ వచ్చేదానికి అయితే ప్రాబిలిటీ ఉంది. రిస్క్ కూడా చాలా తక్కువే ఉంది. దీనికి 1.2% మాత్రమే రిస్క్ ఉంది దీనిలో. సో దానికనేసి ఈరోజు దీన్ని ఇచ్చున్నాను.
నేను తక్కువ రిస్క్ ఉన్నవి మాత్రమే నేను చేస్తాను. దానికన్నా మ్యాక్స్ ఇండియా బ్లూ స్టార్ మటుకు 1.2 ఉంది కాబట్టి నేను వీటికి మాత్రమే నేను 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 తీసుకోవడం జరిగింది. కొరవాటికి 4%, 5%, 6% ఉన్నాయి కాబట్టి వాటి వరకు అయితే నేను తీసుకోలేదు. వాటికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ లెవెల్స్ బాగున్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అని మాత్రమే నేను ఇచ్చున్నాను. ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ అయితే మొత్తం ఇయే. 2 ట్రేడ్స్ వచ్చేసి తక్కువ ఎస్ఎల్తో తీసుకున్నాను. రిమైనింగ్ 4 ట్రేడ్స్ వచ్చేసి మామూలుగా తీసుకున్నాను. సో అంతే ఈరోజు ట్రేడింగ్ సెషన్లో జరిగింది ఇంతే ఈరోజు. సో వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.